అపోజిషన్ పార్టీస్ అన్ని విర్ర వీగిపోయారు. మేము ఇష్ట ప్రకారం చేస్తాం అనే విధంగా ముందుకు పోయారు. అంటే మీరు ప్రజలు ఎన్నుకుంటే చట్టసభల్లోకి వచ్చారు. అలాంటి మీరు ప్రజాహితం కోసం, మహిళా సాధికారం కోసం మీరు చట్టాలు చేయాల్సిందే పోయి మహిళా ద్రోహం చేస్తూ దేశ ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. మహిళలంటే అబలులు కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పంచాయతీల్లో 50% ఉన్నారు. కాలేజీల్లో ఉద్యోగాల్లో 33% ఉన్నారు. ఎక్కడ మహిళలున్నా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. అలాంటి మహిళలు చట్టసభల్లో కూడా వస్తే సముచిత గౌరవం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొస్తే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మహిళలందరూ. మళ్లీ కించపరిచే విధంగా, మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఆ బిల్లును డిఫీట్ చేశారు. ఇది క్షమించరాని నేరం. దీనికి నిరసనగా ఈరోజు నిడదవోలులో ప్రారంభం. ఈ ప్రారంభం ముందుకు తీసుకుపోతాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. వీళ్లకు చేసిన ద్రోహానికి ఆ పార్టీలకి రాబోయే రోజుల్లో డిపాజిట్స్ రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అప్పుడే ఈ మహిళలకి న్యాయం జరుగుతుంది. వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ ఇంట్లో ఉండే ఆడబిడ్డలు కూడా పైకొస్తే చూడలేనటువంటి ద్వేషం వీళ్ళకుంది. అంటే వీళ్ళ ఆధిపత్యం అది పోవాలి. అందరూ సమానం. మన ఆడబిడ్డలను మనం గౌరవించకపోతే ఎవరిని గౌరవిస్తామని అడుగుతున్నా. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ విషయం గుర్తుపెట్టుకోమని వాళ్ళు హెచ్చరిస్తూ, రేపటి నుంచి దేశం మొత్తం తీసుకెళ్తాం, ప్రతి ఇంటికి తీసుకెళ్తాం, ప్రతి ఒక్కరిని చైతన్యం చేస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. అందరూ సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.